మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మనకు తెలుసు మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ ఈ సినిమాలో బాగా చూపించాడు. హైలైట్స్ కూడా మేకింగ్ ప్రకారం చాలా బాగున్నాయి. లాస్ట్ మెసేజ్ రివీల్ చేయకూడదు కానీ ఒక ప్రాబ్లమ్ని కూడా అందరికీ షేర్ చేసే విధానంగా సొసైటీలో కిస్ట్ని కూడా బాగా రివీల్ చేశాడు. పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా అజయ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శుభలేఖ సుధాకర్ గారి క్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. స్కామ్ మీద మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్కామ్ అనేది ఏంటి అనేది మూవీ చూస్తే కనుక ఫన్ రేంజ్లో ఉంటుంది. తప్పకుండా చూడాలి. జెట్లీ సినిమా చూసిన వాళ్ళందరూ బూస్ట్లీ కంపల్సరీ అవుతారు. అంటే వాచబుల్ మూవీ. కామెడీ వర్కౌట్ అయిందా? కొంచెం బోర్ కొడుతుందని అన్నారు. అంటే బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. బట్ ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర కూడా కిష్లు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ బాగా రివీల్ చేశారు. సో ఎంజాయ్ మూవీ అంతే. ఎంతో కొంత సేవ్ ఏంటి అనేది క్లైమాక్స్ లో రివీల్ చేశారు. పండలేదని కాదు, అది జనరల్ జోనల్కి సంబంధించింది కాదు. అది ఏంటంటే ఫ్యాన్సీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అఫీషియల్స్, వాళ్ళు ఒక చోట మైనస్ అవుతే అది వేరే వాళ్ళ మీద రుద్దినప్పుడు అది ఏంటి అనేది స్క్రీన్ మీద ఇంకొక రకంగా చూపించారు. 100%. సెల్ కంపెనీస్ మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి, దివాలా చేస్తే ర్యాపో రోడ్ ఎలా ఉంటుంది, అసలు క్రేజీ. సత్య అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా సినిమాలో. అంటే ఏం లేదు, కామెడీ కూడా లేదు అంతా ఉంది, మొత్తం కామెడీయే. బోర్ కొడుతుందా? వాళ్ళు బోరింగ్ మనుషులు అయితే బోర్ కొట్టట్లే. అసలు క్రేజీ సినిమా మొత్తం. సత్య కామెడీ బాగుంది, స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కామెడీ పండింది, మంచిగా పండింది. మనకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉంటుంది, లాస్ట్లో సర్ప్రైజ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. అది ఏమర్థమైంది? మొత్తం ఫ్లైట్లో ఉంటుంది, మొత్తం సత్యాన్ని నడిపిస్తుంటాడు. మస్తు వచ్చింది, బాగుండింది యాక్చువల్గా. అది సర్ప్రైజ్. ఇప్పుడు నేను చెప్పినా అంటే వేరే వాళ్ళు చూడరు సినిమా. ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ ఉంది దీంట్లో మూవీలో. కామెడియన్, నాకు సత్య కామెడియన్ లాగే ఇష్టం. సెట్ అయ్యారు కానీ ఇలాంటి సినిమాలకైతే ఓకే, కానీ మరి మాస్ యాక్షన్ సినిమాలు కావాలి అంతే. సినిమాలో హైలైట్స్ అంటే అజయ్ రోల్ కూడా హైలైటే. కొంచెం ప్లానింగ్ అవన్నీ ఉంటుంది, అది చాలా బాగుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. యాజ్ ఏ కమెడియన్ గా ఇప్పుడు సునీల్ వాళ్ళు వచ్చారు కదా, అట్లా సత్య కూడా కంటిన్యూ చేయొచ్చు కెరియర్ లో హీరో లాగా? లేదు, సత్య కమెడియన్ ఉంటేనే మా అందరికి నచ్చుతుంది. 3.5. ఎలా ఉందండి సినిమా? జెట్లీ బాగుందండి, మంచి కామెడీ ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత నాకైతే కడుపుబ్బా నవ్వుకున్నా. సో నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మీకు ఏం నచ్చిందండి? సత్య గారి కామెడీ, ఆ ఫ్లైట్లో సీన్లు, వెన్నెల కిషోర్ కామెడీ, గెటప్ సీన్ కామెడీ, హీరోయిన్ గ్లామర్ అయితే ఇంకా అసలు రాత్రి కుర్రోళ్ళు కళ్ళకు వచ్చింది, అంత బాగుంది అమ్మాయి. సో ఓవరాల్గా లాస్ట్లో డ్యాన్స్ చేశాడు సత్య అన్న. నాకైతే జట్లీ చిరంజీవిగా గుర్తొచ్చారు. ఆ డ్యాన్స్ చూసని చెప్తున్నా. సో బాగుంది సినిమా. అంటే ఏంటి, దేని గురించి సినిమా? అసలు ఒక బ్యాంక్లో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు కొంతమంది, కొన్ని లక్షల కోట్లు. అతను మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చే ఆ తరుణంలో ఫ్లైట్లో జర్నీ ఉంటుంది. సో ఇండియా తీసుకురావడమే స్టోరీ అతను. సో అదే సినిమా. ఆ ఫ్లైట్లో జరిగే జర్నీ అంత కామెడీగా చూపించారు. సో లైన్ చిన్నదే కానీ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది కామెడీగా. మరి ఇప్పుడు ఈయన హీరోగా ట్రై చేస్తున్నారు కదా, సో యాక్టింగ్ అంతా ఏమైనా ఇంప్రూవ్ అయ్యింది? మర్యాద రామన్న సినిమాలో సునీల్ అన్నకి ఎంత పేరు వచ్చిందో, జట్లీతో మన సత్యకి అంత పేరు వచ్చింది. హీరోగా ఈ సినిమాతో నిలదొక్కున్నాడు, హీరో అయిపోయినట్టే. సో నెక్స్ట్ సినిమా మంచి సినిమా చేస్తే మనోడు కూడా టైర్ 1 టైర్ 2తో పోటీ పడతాడని చెప్తున్నా. సో నాకైతే బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. ఏంటి లైక్ ఫైట్లు ఎన్ని ఎలా ఉన్నాయి? ఫైట్లు ఎక్కువ లేవు కానీ కామెడీ ఉంది. సెకండ్ లాస్ట్లో సాంగ్ కూడా పెట్టారు, ప్రమోషనల్ సాంగ్. సో మనోడు చాలా బాగా చేశాడు. సినిమా కొంచెం లాగ్ ఉంది, కామెడీ కరెక్ట్గా పండలేదు అంటున్నారు. ఇది కరెక్ట్ 2 గంటల సినిమా. నేనేమంటానంటే సత్య సినిమా అన్నప్పుడు మనం సత్యాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకుని రావాలి. మీరు ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తే ఎట్టా మీకు ఆ ఫైట్లు అవన్నీ అవుతాయా? సో మనోడి మీద ఏదైతే అనుకున్నారో అది తీశారు. నాకైతే నచ్చింది, అది బాగా వర్కౌట్ అవుంది. నేనైతే పొట్టపాగలు నవ్వుకున్నా. సో నాకు బాగా నచ్చింది. మహేష్ బాబుని ఇమిటేట్ చేశాడు, సత్య చేశాడు 2-3 సార్లు. ఫ్యాన్స్ ఏమైనా కొంచెం
కాంట్రవర్సీ అయితే అవ్వచ్చు కానీ నాకైతే అంత కామెడీగా అనిపించింది, చాలా బాగా చేసి. ఏంటా కాంట్రవర్సీ ఏంటి? మహేష్ బాబు డైలాగులు మనోడు చెప్తాడు, పోకిరి డైలాగులు, బిజినెస్ మ్యాన్ డైలాగులు అవి మనోడు వేస్తాడు వాయిస్ మార్చి. సో అది అంటే ఇంతకుముందు చాలా సినిమాల్లో మత్తు వదలరా కానీ మత్తు వదల 2లో కానీ బాలకృష్ణ గారి లాగా సీన్ చేశాడు. కొన్ని సినిమాలో సీన్లు రిఫరెన్స్ చేస్తారు కదా, అలాగే ఇందులో కొన్ని పెట్టారు. సినిమా అంతా ఒక ఫ్లైట్ లో అయిపోద్ది అంటే నిజమేనా? స్టార్టింగ్ ఫ్లైట్లో ఉంటుంది, క్లైమాక్స్ ఫ్లైట్లోనే ఉంటుంది. సో ఫ్లైట్లో జరిగే జర్నీ సినిమా నాకైతే బోర్ కొట్టలేదు. మరి ఆడ ఎవరికో నచ్చలేదని చెప్తున్నారు, అది ఎందుకు నచ్చలేదు ఏంటి మనకేం తెలియదు, కానీ నేనైతే ఎంజాయ్ చేశాను, నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అన్న జెట్లీ సినిమా ఎప్పుడు చూసినా ఇది ఒక 90mm రాడి సినిమా అన్న. ఏం సినిమా తీసిరా ఒకటే ఫ్లైట్లా, అసలు ఆ స్టోరీ ఏందో అర్థం కాదు. స్టోరీ ఏంది భయ, ప్రజాపతి అని ఒక బ్యాంక్ ఉంటుంది భయ, ఆ బ్యాంక్లో అందరు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, అతను ఆ బ్యాంక్ని దావా తీస్తారు, ఒక ఫ్లైట్ ఎక్కుతాడు, దుబాయ్ నుంచి బయటకు వస్తాడు. అసలు ఆ ఫ్లైట్లో సినిమా అంతా నేను ఇన్ని సంవత్సరాల సినిమా వచ్చినా ఇలాంటి సీరియల్, ఇలాంటి 90mm రాడి సినిమా ఎక్కడ చూడలేనా. ఆ డైరెక్టర్ ఎవరో కానీ వాళ్ళు మస్తు గుడిపించినవే ప్రొడ్యూసర్ని. నేను ఈ సినిమా చూడడానికి రావడం కూడా మైత్రి ప్రొడ్యూసర్ చేసిన కాబట్టి అంటే ఉండాలన్నా కామెడీ ఉండాలా, ఎంటర్టైన్మెంట్, అసలు కామెడీ కూడా లేదు. అంటే చిన్న అంటే సినిమా డబ్బులు చాలా మంది వస్తారు కానీ మరీ ఇట్లా స్లోగా మరీ కామెడీ లేకుండా సినిమాలు తీసి ఎవరు చూస్తారన్నా, మీరేనా చెప్పండి. అసలు స్టోరీ లేదు ఆ సినిమాకి, ఆ స్టోరీ ఎవరు పెట్టినో ఏం చేసినో అసలు ఏం నచ్చలేనా. సో ఇట్లాంటి సినిమాలు తీయకుండా ఇంకా మంచి సినిమాలు వస్తే బాగుండు సమ్మర్కి. అండ్ సినిమా చూసినంతసేపు నాకు ఏదో అరే అంటే బోరింగ్ అనిపిస్తుంది. ఎక్కడ కరెక్ట్గా కంటెంట్ ఏదో ఇంకా కనెక్ట్ కాలే, జనాలకు కనెక్ట్ కాదు సినిమా. నాకైతే డిసప్పాయింట్ అని చెప్తాను. కడుపు బాట అక్కడక్కడ కామెడీ కానీ స్టోరీ అంటే ఒకటే ఫ్లైట్లో కదా, అది బోరింగ్ అనిపిస్తుంది. చూసేటోళ్ళు కూడా నాకని కాదు, చూసేటోళ్ళు కూడా అట్లా అనిపిస్తుంది. సో ఇలాంటి సినిమాలు రాకండి సమ్మర్లో. మత్తు వదల ఆ సినిమా వీరు అసలు ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ కాదు, ఇది ఓటీటీ కూడా, అది యూట్యూబ్లో కూడా సినిమా రిలీజ్ చేసిన ఎవరు కూడా ఆ హీరోయిన్ ఉందో లేదో కూడా తెలియదు, వేస్ట్ అంత కంటెంట్ ఏం లేదు దాంట్లో. టైటిల్ కార్డు సాంగ్ అయితే ఒక ఈ సినిమాల సాంగ్లో ఒక్క సాంగ్ వస్తుంది జంటి అని. మెయిన్గా సత్య వినల్ కిషోర్ సార్, మీరు ఇలాంటి సినిమాలు మాత్రం తీయకండి. మీరు కమెడియన్గా మీకు బయట మంచి పేరు ఉంది. సో ఇలాంటి సినిమాలు తీసి మీ వాల్యూ పోగొట్టుకోండి. అండ్ ఇలాంటి సినిమాలు తీసినా కూడా వేస్ట్, ఎవరు చూడరు జనాలు, ఎవరి సినిమాకి రాకండి ప్లీజ్. జెట్లీ సినిమా గురించి అండి. సో జెట్లీ సినిమా చూసామండి. ఇట్స్ మీరు అంటే వెళ్ళొచ్చు, బికాస్ దేర్ ఆర్ నో గుడ్ మూవీస్ నౌ. ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి వెళ్ళొచ్చు. బట్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. మత్తు వదలరా 1, 2 చూసి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకుంటే కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. బికాస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఎక్కడో తేడా కొట్టిందండి. కొంచెం జోక్స్ పండాయి, బట్ దే ఆర్ నాట్ లైక్ స్టోరీకి స్టిక్ ఆన్ అయ్యి పనిలేదన్నమాట. సో ఇండివిజువల్గా నవ్వు వస్తుంది కానీ కంటేజియస్ లాఫ్టర్ లేదు. థియేటర్ మొత్తం కలిసి గొల్లుమని నవ్వడం లేదనమాట. సో ఓకే, స్టోరీ వెళ్తున్న కొద్దీ బాగుంది, యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. జోక్స్ మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ల్యాండ్ అవ్వలేదు సరిగ్గా. మేబీ అదే రీజన్ అండి. యాక్చువల్గా బేస్ వేరే ఒక క్యారెక్టర్ పెట్టుకొని మత్తు వదలరా 1, 2 లాగా మధ్యలో ఈయన జోకులు వేస్తే పండేవేమో, ఈయన మోర్ స్ట్రెస్ అవుట్ చేసినట్టు అనిపించింది. హీ గేవ్ హిస్ 100%, ఐ వుడ్ సే మోర్ దెన్ 100%. బట్ మైనస్ సినిమా లాగింది, పండలేదు కామెడీ అంటున్నారు. యా కరెక్ట్ అండి. లేదు ల్యాగ్ అని కూడా నేను అన్ను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాళ్ళు చూస్ చేసుకున్న స్క్రీన్ ప్లేనే ముందు మొత్తం రివీల్ చేయకుండా నెమ్మదిగా రివీల్ చేద్దామని అనుకున్నారు. ప్రాబ్లం ఏమైందంటే ఆ ఫేజ్ ఉంటుంది కదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో, ఆ నెమ్మదిగా రివీల్ చేయడంలో ఏంటంటే ఆ జోకు కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం. స్టోరీకి ఎలా కనెక్ట్ అవుతుందని సినిమా అర్థమైందండి. సినిమా అర్థమైంది. ఏదండి అంటే అది చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది. బాగా చేశారండి, ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు కోఆర్డినేషన్ కూడా బాగుంది. సినిమా ఈజ్ లైక్ మీరు అడిగారు కదా సినిమా దేని గురించి అంటే, ఇట్ వాజ్ మీకు ఎలా అంటే జేమ్స్ బాండ్ సినిమాలు, మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో ఒక మిషన్ ఉంటుంది, అది కామెడీగా చేశారు. సో లేదు స్పూఫ్ ఏం కాదు, అట్లానే స్పూఫ్ అనుకోవడానికి కూడా లేదు. కరెక్ట్గా అన్నిటికీ జస్టిఫికేషన్ చేస్తారు. ఆర్క్ లాస్ట్లో కరెక్ట్గా ఎండ్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక గోల్ ఉంటుంది, ఆ ప్రతి క్యారెక్టర్ ఆ గోల్ అచీవ్ అవుతారు. ఆ టిక్స్ అన్నీ పడ్డాయి. ఓన్లీ థింగ్ కామెడీ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా, కామెడీ కూడా ఉంది. ఓన్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే అవి ముక్కలుగా స్టాండప్ కామెడీ లాగా చిన్న జోక్స్ లాగా ఉంటాయి తప్ప స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. దానివల్ల ఏంటంటే కొంచెం డిస్కనెక్ట్ అవుతాం ఫస్ట్లో. బట్ సెకండ్ హాఫ్ నుంచి యాజ్ ద స్టోరీ టేక్ ఆఫ్ అవుతుంది, చాలా బాగా ఉంటుందండి. హర్ష గారు ఉన్నారు, వైవా హర్ష, ఇవన్నీ బాగా చేశారు, అందరూ బాగా చేశారు. అంటే ముగ్గురు కమిడియన్స్ ఉన్నారు అంటే ఓవరాల్గా.
వాళ్ళు ఎవరిది ఎక్కువసేపు ఉన్నారు? ఆబ్వియస్లీ సత్య గారేనండి, ఆయన మెయిన్ లీడర్. ఆయన చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ ఆయన షోల్డర్స్ మీద మొత్తం పెట్టేశారు అనిపించింది. ఆయన యాక్టింగ్ని నమ్ముకుని మొత్తం పెట్టేశారు అనిపించింది. హీ గేవ్ ఇట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ హౌ దట్ ఫిట్ ఇన్ టు స్టోరీ అనేది ఒక్కొక్క చోట డిస్కనెక్ట్ అవుతూ ఉంటాము. నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అన్నట్టు ఉంటుంది ఫస్ట్లో. ఇది హీరో ఇట్స్ నాట్ ఏ హీరో అని చెప్పి అన్నారు కదా, సో హీరోనా అయినా హీరో మెటీరియల్ మీకేమనిపించింది? ఫైట్లు డ్యాన్స్ అన్ని ఎలా చేశాడు? ఫైట్ అంటే డ్యాన్స్లు ఏమి ఉండవు, ఫైట్లు కూడా కామెడీ ఫైట్ లాగే ఉంటాయి. హీఈస్ హీరో అండి ఆబ్వియస్లీ. ఈ సినిమాకి ఆయనే చాలా అంటే ఆయన వల్ల ఈ సినిమా చూడొచ్చు మనం చూసేదంతా ఉంటే. సో అలా హీరో, కామెడీ హీరో. అండ్ ఫ్యూచర్లో పెద్ద హీరో ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మీరు సునీల్ గారు లాగా అడిగితే మాత్రం సునీల్ గారు ఏంటంటే ఆయన కామెడీ చేస్తేనే స్టోరీ, నార్మల్ స్టోరీ ఉన్న దాంట్లో ఈయన కూడా కామెడీ చేస్తారు. బట్ మీరు చూస్తే ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ, సంపూర్ణేష్ బాబు గారు అనలేం కానీ అలా చేస్తున్నారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో అవుతారా లేదా, ఇదే ట్రాక్ తీసుకుంటారు అనేది మనకు తెలియదు. తీసుకుంటవచ్చు. సో సినిమా చూసారు కదా, సో మీరేం సజెస్ట్ చేస్తారు? ఒక సత్య వీడియో చూస్తుంటే హీరోగా కంటిన్యూ చేయమంటారా, క్యారెక్టర్ చేయమంటారా? లేదండి, ఇప్పుడు మీరు హీరో అన్నా కూడా ఆయన కామెడీ చేస్తున్న హీరోగానే కంటిన్యూ చేస్తున్నారు. సో సత్య గారికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, లైక్ నేను ఒక ఫ్యాన్ లాగా చెప్తున్నా, మీరు ప్లీజ్ ఇదే కామెడీ మీరు కంటిన్యూ చేయండి. యూ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ. మొత్తం అందరు కామెడియన్స్ ఎవరే బాగా యాక్టింగ్ చేశారు? హీరోయిన్ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. హీరోయిన్ కామెడీ అన్న బ్రో? హీరోయిన్ కామెడీ కాదు, హీరోయిన్ ఏంటంటే ఆవిడ సీరియస్ క్యారెక్టర్, ఆవిడ బాగా చేశారు. అజయ్ గారు చాలా బాగా చేశారండి. ఆయనది చాలా చిన్నగా ఉంటుంది కానీ ఎందుకో రోల్కి భలే సెట్ అయ్యారు నిజంగా. ఆయన లుక్ కానీ ఆయన డ్రెస్సులు కానీ చాలా బాగా సెట్ అయ్యారు. సత్య గారు అయితే ఆబ్వియస్లీ మొత్తం ఆయన షోల్డర్స్ మీదే ఉంది. వెన్నెల కిషోర్ గారిది చిన్నదైనా లైక్ హీ గేవ్ వాట్ ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇచ్చారు.